హాయ్ ఎవ్రీవన్, దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ our ట్రిప్ టు శాన్ అంటోనియో. మేము ఒక 3 డేస్ ట్రిప్ అనుకున్నాము. బట్ అది కాస్త 4 డేస్ అయింది. బికాస్ మాకు 1 డే ట్రావెల్‌లోనే అయిపోయింది ఆల్మోస్ట్. మేము డాలస్ టు శాన్ అంటోనియో రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ అయింది. దెన్ మేము హోటల్ చెక్ ఇన్ అయ్యి డైరెక్ట్‌గా రివర్ వాక్ వచ్చాము. ఇక్కడ రివర్ వాక్ చాలా ఫేమస్ కదా! అండ్ వైబ్ చాలా బాగుంది. బోట్ రైడ్స్, రివర్ సైడ్ డైనింగ్, ప్లేస్ అంతా హ్యాపెనింగ్ ఉంది. అండ్ ఈ ట్రిప్ మాకు కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ అని చెప్పొచ్చు. అండ్ ఎక్స్ట్రా రిలాక్స్డ్ ట్రిప్ అని చెప్పొచ్చు. బికాస్ మేము ఎప్పుడైనా ట్రిప్కి వెళ్తే వెళ్ళిన ట్రిప్లో ప్రతి ట్రిప్లో డేలో ఏం ప్లేస్ మేము చూడడానికి వెళ్ళినా దాంట్లో వన్ థింగ్ అవిష్క ఎంజాయ్ చేసేలా ఉండాలి. అవిష్క ఫుడ్, అవిష్క కంఫర్టబుల్గా ఉందా, మొత్తం అవిష్క 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 అంటే మా హోల్ కాన్సన్ట్రేషన్ తనే ఉండేది. బట్ ఈ ట్రిప్ మాకు కొంచెం రిలాక్స్డ్‌గా వెళ్ళింది. బికాస్ మేము మా వదిన వాళ్ళతో వచ్చాము ఇక్కడికి. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఓన్ సిస్టర్ తను. వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ కలిసి వచ్చాము. అండ్ కిడ్స్ ఉన్నారు. సో మా పాప మాక్సిమం టైం వాళ్ళతోటే స్పెండ్ చేసింది. ఇంకా నేను మా హస్బెండ్ కొంచెం రిలాక్స్డ్‌గా ఉండే ఈ ట్రిప్ మొత్తం. దెన్ మేము ఇక్కడ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఓహ్ మై గాడ్! అసలు వెయిటింగ్ మాకొక 30 మినిట్స్ పట్టింది టేబుల్ దొరకడానికి. ఆఫ్టర్ సో లాంగ్ వెయిటింగ్ మాకు ఫైనల్లీ ఒక టేబుల్ దొరికింది. అండ్ ఫుడ్ చాలా బాగుంది. ఫుడ్ టూ గుడ్ ఉంది. వర్త్ ద హైప్. ఇంతసేపు వెయిట్ చేసినందుకు మాకు మంచి ఫుడ్ సర్వ్ చేశారు. అండ్ మేము ఫుడ్ తినేసి ఒక 5-10 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసి మేము మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయాము. బికాస్ టుమారో మేము సీ వరల్డ్ వెళ్తున్నాము, శాన్ అంటోనియోలో సీ వరల్డ్. మీకు నేను నా లాస్ట్ క్యాన్వాస్టన్ వీడియోలో కూడా చెప్పాను, నాకు రైడ్స్ అంటే చాలా భయం. నేను చాలా దూరంగా ఉంటా అలాంటి వాటికని. బట్ మా హస్బెండ్ నాకు మార్నింగ్ నుండి పంప్ చేస్తున్నాడు. మనం సీ వరల్డ్ వెళ్తున్నాం, నువ్వు తప్పకుండా రైడ్స్ ఎక్కాలి. ఎక్కాలి. నేను ఐ మీన్ అవిష్కని అక్క చూసుకుంటది కదా! నువ్వు నాతో 100% రైడ్స్ చెయ్యాలని. బట్ నాకు చాలా భయం. చిన్నప్పటి నుండి కూడా, అంటే చిన్నప్పుడు కూడా హైదరాబాద్‌లో జలవిహార్, వండర్‌లా మేము వెళ్ళినప్పుడు చిన్న చిన్నయి కిడ్స్ రైడ్స్ ఉంటాయి కదా! అదేదో ఎక్కి సాటిస్ఫై అయ్యేది. బట్ నాకు చాలా భయం. బట్ ఇక్కడ ధైర్యం చేసి ఎక్కేసిన. నేనేనా అనుకున్న ఇన్ని రైడ్స్ చేసిన తర్వాత. మేబీ ఐ డోంట్ నో, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ కాదని వీళ్ళందరూ నన్ను చూసి ఏంది ఈమె చిన్న పిల్లలా భయపడుతుంది అనుకుంటారని చాలా ధైర్యం తెచ్చుకొని ఎక్కేసిన ఈ రైడ్. ఇది నేను మా వదిన కలిసి ట్రై చేసినాము. నాకు చాలా భయమైంది. బట్ ఇక్కడ చూడండి, వీడు క్రిష్ ఇంత చిన్న పిల్లలు ఎక్కినారు. నేను చేయలేనా అని చాలా కాన్ఫిడెన్స్ తెచ్చుకొని నేను కూడా రైడ్ ఎక్కాను. Very nice, Merry Basket, Merry Christmas. Are we excited for our surprise for Shamu? Yeah? It's gonna work perfectly. Alright, cadets. Tell me, what time is it? Very cool, very cool. You getting all this? అండ్ ఇప్పుడు డాల్ఫిన్ షోకి వచ్చాము. ఇక్కడ డాల్ఫిన్స్ ట్రైనర్ సిగ్నల్స్ ఫాలో అయ్యి హై జంప్స్ అండ్ ఫ్లిప్స్ చేస్తాయి. ఇది మా పాప ఫేవరెట్ పార్ట్. బికాస్ మేము శాన్ అంటోనియో వచ్చే ముందే తనకి టీవీలో నేను ఈ షో పెట్టి చూపించుండే. సో తను బాగా ఎంజాయ్ చేసింది. Año nuevo con ese mismo amor que me hace tanto mal. Y ya después que pasen mucho, me gustó pa' que te vayas, que sea tu cruel adiós mi Navidad. No quiero comer. మీకు ఈ సాంగ్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అప్పుడే ఈవినింగ్ అయిపోయింది. టైం చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము ఇంకొక రైడ్ ఎక్కబోతున్నాము. అండ్ ఇది నేను అండ్ మా హస్బెండ్ కలిసి ట్రై చేసాము. ఇది ద సెకండ్ బిగ్గెస్ట్ రైడ్ అక్కడున్న వాటిల్లో.
లిటరలీ గైస్ ఒక 2 మినిట్స్ చిన్న మినీ పార్టీ హార్ట్ అటాక్ వచ్చింది నాకు. ఎవరైతే నాలా భయపడతారో ఏం కాదు, ఒకసారి ట్రై చేయండి, బాగుంది. కొంచెం సేపే భయం వేస్తుంది, దాని తర్వాత అంతా నార్మల్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మేము వేల్ షోకి వచ్చాము. ఇది పర్సనల్లీ నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ద వేల్స్ ఒక స్మాల్ బేబీ లాగా ట్రైనర్తో కమ్యూనికేట్ చేస్తున్నాయి. టూ గుడ్ ఉంది షో ఇది. వాటర్ వచ్చి స్ట్రెయిట్ మా పైనే పడ్డాయి. 80% వెట్ అయిపోయా నేను. ఇంకా మేము బ్యాక్ హోటల్కి వెళ్ళిపోతున్నాము. డే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేసినాం సీ వరల్డ్లో. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము హోటల్ చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము. మీకు మేము వచ్చి 2 డేస్ అయింది. 2 డేస్ 1 నైట్ 2 నైట్స్. బట్ మీకు నేను హోటల్ చూపించలేదు కదా, ఈ హోటల్లోనే మేము స్టే చేసాము. అండ్ ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ 2 hours డ్రైవ్ ఉంది. మేము నెక్స్ట్ చూడడానికి వెళ్తున్న ప్లేస్ USS లెక్సింగ్టన్. అంటే ఒక వార్ షిప్ బేసిక్గా. అది చూడడానికి వెళ్తున్నాం నెక్స్ట్. ఇక్కడ నుంచి మీకు చెప్పాను కదా, ఆల్మోస్ట్ 1.5 hour to 2 hours డ్రైవ్ ఉంది. ఇక్కడ మేము మిడిల్‌లో ఐస్ క్రీమ్ తినడానికి స్టాప్ అయ్యాము. DQ అంట, డైరీ క్వీన్. యెస్, డైరీ క్వీన్. ఇది మా కృతి సజెస్ట్ చేసింది. మేమెప్పుడూ ఐస్ క్రీమ్ అంటే బ్రామ్స్‌కి వెళ్ళేది. కానీ ఇక్కడ ఐస్ క్రీమ్ ట్రై చేయడం ఫస్ట్ టైం. బట్ నాకు ఇక్కడే నచ్చింది బ్రామ్స్ కంటే. ఐస్ క్రీమ్ చాలా బాగుంది. అతను ఏదో ఐస్ క్రీమ్ ఇట్లా రివర్స్‌లో పట్టుకొని వచ్చిండు. అంటే అది మెల్ట్ అవ్వలేదు, అంత థిక్ ఉంది ఐస్ క్రీమ్. కానీ టేస్ట్ చాలా బాగుంది. ఇందాక మీకు చెప్పాను కదా, USS లెక్సింగ్టన్. ఇదే ఆ ప్లేస్. మేము ఇక్కడికి రీచ్ అయ్యాము. అండ్ ఈ ప్లేస్ గురించి నేను మాట్లాడే ముందు చాలా తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. బికాస్ ఇది ఒక వార్షిప్. ఇది World War II టైంలో యూజ్ చేశారంట. సో నేను ఏదో ఫనీ వేలో చెప్పడం నాకు ఇష్టం లేదు. సో నేను చాలా ChatGPT, గూగుల్ హెల్ప్ తీసుకొని చాలా తెలుసుకొని మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. మేము ఇక్కడ ఎంట్రన్స్‌లో టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. దీంట్లో 5 డెక్స్ ఉన్నాయి. 1, 2, 3 అండ్ 4. ఆర్డర్ వైస్ మేమైతే మాకు నచ్చినట్టు వెళ్ళిపోయాము. ఇన్సైడ్ ద షిప్ మెడికల్ రూమ్స్, కిచెన్, బ్రీఫింగ్ రూమ్స్, స్లీపింగ్ క్వార్టర్స్ అండ్ మూవీ థియేటర్స్, ఎవ్రీథింగ్ ఒక పర్సన్ డే టు డే లైఫ్‌లో సర్వైవ్ కావడానికి, లేదంటే వాళ్ళకి అవసరం వచ్చే థింగ్స్, అవసరపడే రూమ్స్, అంటే డెంటిస్ట్, హెయిర్ కట్, ఇలా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి షిప్‌లో అవైలబుల్‌గా ఉంది. కమింగ్ బ్యాక్ టు ద హిస్టరీ, ఈ షిప్ మెనీ ఇంపార్టెంట్ బ్యాటిల్స్‌లో పార్టిసిపేట్ చేసిందంట అక్రాస్ ద పసిఫిక్ ఓషన్ డ్యూరింగ్ World War II. అండ్ ఎనిమీ ఫోర్సెస్ చాలా టైమ్స్ అనౌన్స్ చేశారంట, ఇంకా షిప్ డిఫీట్ అయిపోయింది, డెస్ట్రాయ్ చేసేసినామని. ఎన్ని టైమ్స్ వాళ్ళు అనౌన్స్ చేసి అన్ని టైమ్స్ ఈ షిప్ రీబ్యాక్ వచ్చి మళ్ళీ బ్యాటిల్స్‌లో పార్టిసిపేట్ చేసిందంట. సో ఎనిమీ ఫోర్సెస్ దీనికి బ్లూ గోస్ట్ అని నేమ్ పెట్టారంట. బ్లూ గోస్ట్ అంటే
ద షిప్ దట్ వోంట్ డిసపియర్ అని. just to keep ways recognized as members of the Navy. Well, thanks to President అండ్ ఈ షిప్ 900 ఫీట్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 3 ఫుట్బాల్ ఫీల్డ్ సైజ్ అనమాట. లెట్స్ ఇమాజిన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఒకే దగ్గర ఒక ఫ్లోటింగ్ సిటీ, అంటే షిప్లో ఓషన్ మిడిల్లో ఫర్ ఎ మంత్స్ ఎట్ ఏ టైం వర్క్ చేస్తూ వాళ్ళ కంట్రీని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళు రియల్ హీరోస్ అనిపించింది నాకు. ఇక్కడ షిప్లో ఉన్నంత సేపు ఈ ఎన్విరాన్మెంట్, ఈ సరౌండింగ్స్ అన్నీ చూస్తుంటే అసలు ఈ పీపుల్ ఎలా సర్వైవ్ అయ్యారు ఇక్కడ ఈ ప్లేస్లో అని అనిపించింది. యుఎస్ లెక్సింగ్టన్ వార్షిప్ కంటిన్యూస్గా 50 ఇయర్స్ యాక్టివ్ వార్లో పార్టిసిపేట్ చేశాక 1991లో రిటైర్డ్ అయిందంట. అంటే ఈ షిప్ ఇంకా ఏమాత్రం యాక్టివ్ వార్లో పార్టిసిపేట్ చేయదు అని. అండ్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్ దీన్ని క్రాష్ చేయకుండా ఒక ఫ్లోటింగ్ మ్యూజియం లాగా ఇక్కడ ప్లేస్ చేశారు, సో దట్ ఫ్యూచర్ జనరేషన్ ఆర్ యంగ్ జనరేషన్స్కి నావల్ హిస్టరీ అండ్ ద బ్రేవరీ ఆఫ్ ద minutes, just under 2 hours. In that time, 21 ships. ఇక్కడ డెక్ 3లో థియేటర్ రూమ్ అని ఉంది. సో మేము అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి నేను చైర్లో రిలాక్స్ అవుతుంటే మా హస్బెండ్ ఇక్కడ నీతో పాటు ఆ గ్రేట్ సేలియర్స్ అందరు మేబీ కూర్చొని మూవీ చూస్తున్నారు అని అలా ఫన్ చేస్తుంటే నేను లేచి వచ్చేస్తున్నా. మీకు ఇక్కడ వీడియోలో నేను అదే చెప్తున్నాను. మనం ఒక్కసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది మనకు ఒక చైన్ మేజ్ లాగా అనిపిస్తుంది. బికాస్ లాంగ్ నారో కారిడోర్స్, స్టెప్ లాడర్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ రూమ్స్. ఇది మోర్ ఓవర్ ఒక మిస్టరీ హౌస్ లాగా ఉంటుంది. బికాస్ ఇఫ్ మనం ఇక్కడ రూట్ మర్చిపోతే మనకి బయటకు రావడం చాలా కష్టం అయిపోద్ది. బట్ వాళ్ళు లైక్ మ్యాప్ లాగా ఇండికేషన్స్ పెట్టారు. బట్ ఇఫ్ లేకపోతే అండ్ హౌ అప్పుడు వాళ్ళకి ఎలా తెలిసేది, వాళ్ళందరూ ఎలా కోఆర్డినేట్ చేసుకునేది. ఇలా నాకు ఎన్ని డౌట్స్ ఉన్నాయో, ఎన్ని క్వశ్చన్స్తో ఫిల్ అయ్యిండే నా బ్రెయిన్ అక్కడ ఉన్నంతసేపు. అండ్ ప్లేస్ ఎంత సఫకేటింగ్ ఉందంటే మీరు నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ చూడొచ్చు. నేను లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు నా ఫేస్కి మేకప్ అదంతా, అండ్ బయటకు వచ్చేటప్పుడు ఫేస్ ఎంత ఎగ్జాస్టింగ్ అయిపోయింది, మొత్తం స్వెట్. మాకు ఒక 1-2 అవర్స్కి ఇలా అనిపిస్తే దీస్ పీపుల్ కంటిన్యూస్గా ఇన్ని డేస్ లైక్ ఎలా ఉండేది. సీరియస్లీ వీళ్ళు సూపర్ హీరోస్, రియల్ టైమ్ హీరోస్. మేము అరౌండ్ 3కి వచ్చాము. 2 అవర్స్లో మొత్తం కవర్ చేయడం మాకు ఇంపాసిబుల్ అయిపోయింది. సో ఇంకా మేము ఒక డెక్ మిస్ అయిపోయాము. అదే మెయిన్ డెక్, యాక్చువల్గా ఫ్లైట్ డెక్. సో ఇంకేం చేస్తాం, మాకు టైం లేదు. సో మేము బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయినాం ఇంకా. అండ్ ఈ షటిల్ కార్ట్ విజిటర్స్ని పార్కింగ్ ఏరియా నుంచి ఎంట్రన్స్ వరకు పిక్ అండ్ డ్రాప్ చేస్తుంది. ఇప్పుడు మా నెక్స్ట్ 2 డేస్కి ఇది మా హౌస్ అనమాట. మేము బీచ్కి దగ్గరగా తీసుకున్నాం ఒక ఎయిర్బిఎన్బి. ద బెస్ట్ థింగ్ అనమాట మేము చేసింది. బికాజ్ మేము లాస్ట్ 2 డేస్ హోటల్లో ఉండే కదా, మా పాపకి ఫుడ్ కొంచెం కష్టమైంది. ఇప్పుడు ఎయిర్బిఎన్బి అయితే మంచిగా కిచెన్ ఉంటుంది, ఫుడ్ కుక్ చేసుకోవచ్చు. అండ్ మంచిగా మేము ఒక ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము. బికాస్ మేమే కుక్ చేసుకున్నాం ఫుడ్, నేను మా వదిన కలిసి ఫుడ్ కుక్ చేసినాం. చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసినాం మేము. అండ్ కింద కిచెన్ అండ్ హాల్ ఉంది. పైన 3 బెడ్రూమ్స్, 2 మాస్టర్ బెడ్రూమ్స్ అండ్ 1 కిడ్స్ బెడ్రూమ్.
ఈ రూమ్ మాకు అండ్ ఈ రూమ్ మా వదిన వాళ్ళు తీసుకున్నారు. అది కిడ్స్ రూమ్. ఇక్కడ అవిష్క, ఆరాధ్య అండ్ కృతి మంచిగా మూవీ ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని. అండ్ చాలా గేమ్స్ ఆడుకున్నారు వీళ్ళందరూ. అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ వెకేషన్ యాక్చువల్‌గా మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. ఎక్కడ కూడా మేము ఇట్లా వెకేషన్‌కి వచ్చి ఇట్లా రష్ అలా లేదు. మంచిగా రిలాక్స్డ్‌గా ఫ్యామిలీ అందరూ ఒకే దగ్గర చాలా మంచిగా టైం స్పెండ్ చేసినాం. మంచిగా వెళ్ళింది ట్రిప్ మొత్తం. అండ్ మాకు ఇండియా నుంచి వచ్చినాక మొత్తం హోమ్ సిక్ ఉండే. ఇక్కడ మాకు మా వదిన వాళ్ళు కూడా లేకపోతే మాకు చాలా కష్టమైపోయేది. వాళ్ళు ఉండడం వల్ల నాకు నో హోమ్ సిక్ నథింగ్. ఇంకా నాకు మా వాళ్ళు ఉన్నారులే, తను ఉంది కదా అనేది చాలా స్ట్రెంత్ ఇచ్చింది నేను ఇక్కడికి వచ్చినాక చెప్పాలంటే. అండ్ ఇప్పుడు మేము మళ్ళీ బ్యాక్ యూఎస్ఎస్ లెగ్జింగ్టన్ వెళ్తున్నాము. ఎందుకు అంటే నేను మీకు చెప్పాను కదా మేము ఒక ఫ్లైట్ డెక్ మిస్ అయ్యామని. సో మా వాళ్ళు కాల్ చేసి వాళ్ళకి కనుక్కుంటే మళ్ళీ వచ్చి విజిట్ చేయొచ్చు అని చెప్పారంట. సో మేము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడికి వెళ్తున్నాము. అండ్ దిస్ ఇస్ ద ఫ్లైట్ డెక్. దీన్ని ఫ్లోటింగ్ ఎయిర్పోర్ట్ అని అంటారంట. అండ్ ఇక్కడే వార్ టైంలో ఫైటర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అయ్యేదంట. మేము పైన క్లైమ్ చేస్తున్నాం బికాస్ అక్కడ కెప్టెన్ చైర్ అండ్ రూమ్ ఉంటుందంట, నావిగేషన్ కంట్రోల్ రూమ్. సో మేము అది చూడడానికి పైనకి ఎక్కుతున్నాం. చాలా కష్టపడుతున్నాం ఇక్కడ నేను. వాటర్ బాటిల్, ట్రైపాడ్ అన్నీ పట్టుకున్నాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ డిస్ప్లే అవుతున్న ప్లేన్స్ అన్నీ హిస్టారిక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంట. ఆల్మోస్ట్ మా టూర్ ఎండ్కి వచ్చేసింది. ఇక్కడ వీళ్ళు నన్ను అడుగుతున్నారు ఆర్ యూ బ్లాగర్ అని చెప్పి, బికాస్ తను కూడా బ్లాగ్స్ చేస్తాడంట. ఐఎమ్ టూ అని చెప్తుంది. నేను తనకు అడిగిన మీ ట్రైపాడ్ ఇక్కడ తీసుకున్నారని చెప్పి. తన ట్రైపాడ్ బాగుంది. అది యాక్చువల్గా ట్రైపాడ్ కాదు, గింబల్ అది. రైట్ హియర్ మీరు చూసేది ఇది కెప్టెన్ చైర్ అండ్ నావిగేషన్ కంట్రోల్. ఇక్కడ నుంచి కెప్టెన్ హోల్ షిప్ని గైడ్ చేస్తారంట. ఆ ఫీల్ బాగుంది అక్కడ కూర్చున్నప్పుడు. అండ్ ఇట్స్ డన్. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇప్పుడు మేము ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు క్లోత్స్ చేంజ్ చేసుకొని మేము బీచ్కి వెళ్తాము. అండ్ బీచ్ నుంచి రాగానే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి బ్యాక్ టు డాలస్ అనమాట. సో ఇప్పుడు చిన్న చిన్నగా లైక్ ఈ 2 days మేము అన్ప్యాక్ చేసిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని వీఆర్ గోయింగ్ టు బీచ్. ఇది కార్పస్ క్రిస్టీ బీచ్. మాకు ఈ ఇయర్లో బీచెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇది మేము వెళ్ళిన 3rd బీచ్ మేబీ. ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేసినాం, రీల్స్ చేసినాం, డాన్స్ చేసినాం. కానీ అవన్నీ ఇక్కడ పోస్ట్ చేయడం లేదు. బట్ వీ హ్యాడ్ వెరీ గుడ్ టైం. ఇక్కడ నా ఛానల్ నేమ్ రాశాను నేను, ఆకాంక్ష శరణ్ బ్లాగ్స్. అండ్ ఇంకా ఇప్పుడు మేము బ్యాక్ డాలస్ స్టార్ట్ అయిపోతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఐ ఫీల్ సో హ్యాపీ మీ కమెంట్స్ చూస్తే. అండ్ నాకు 2 days బ్యాక్ ఎవరో ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్ టెక్స్ట్ చేసింది. నా యూట్యూబ్ ఛానల్ బయోలో నా ఇన్స్టా లింక్ ఉంటుంది, అక్క వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయడం లేదని. తను నాకు తెలిసిన వాళ్ళే తెలియని వాళ్ళ నాకు తెలీదు. బట్ షీ టెక్స్టెడ్. అందుకే ఈ 2 days నేను కంటిన్యూస్గా కూర్చొని వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.